కృష్ణ కౌశిక్ నువ్వెవరు అని గళ్ళ పట్టుకొని అడిగితే నువ్వేమని చెప్తావు? నిష్కర్షగా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. లౌక్యం తెలుసు కానీ ఇష్టం ఉండదు. ఈ లక్షణం ఖచ్చితంగా చాలా మంది శత్రువులనే తీసుకొచ్చి పెట్టుంటారు. బాగా శత్రువులు అంటావా? నా పాలసీకి అంటే నా అప్రోచ్కి చాలా మంది శత్రువులు ఉన్నారు. తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గాయబ్బా. ఆ పాలసీ మాట్లాడదాం. ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం క్రితం సంవత్సరం. స్టార్ట్ చేస్తే ఇవాళ దాంట్లో 687 మంది ఉన్నాం. మోయలేని బరువే అవుతుంది ప్రొడ్యూసర్. డెఫినెట్గా బరువు అన్న. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? నాన్ తెలుగు యాక్టర్ హైదరాబాద్ వచ్చి పనిచేస్తే నెలకి నిర్మాతకి ఖర్చు దాదాపుగా 35 నుంచి 40 వేల రూపాయలు నెలకి. ఇవాళ చూస్తే ఒక్కొక్క సీరియల్లో 7 తీసుకొస్తున్నారు బయట నుంచి. అంటే ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఈ సంప్రదాయం వేరు, కన్నడ సంప్రదాయం వేరు, తమిళ సంప్రదాయం వేరు, మలయాళం సంప్రదాయం వేరు. బిగ్ బాస్ తీసుకుంటే దానికి ఎందుకు నాన్ తెలుగు యాక్టర్ని తీసుకొచ్చి అంత హైప్ ఇచ్చి ఎందుకు గెలిపించాలి? ఎలక్షన్ అంటే ఆటోమేటిక్గా ఒక వర్గానికి నెగిటివ్ అయిపోతాం మనం బై డిఫాల్ట్. అంటే ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. పోటీ చేసి గెలిస్తే ఏమో మారుస్తానేమో, నందో రాజా భవిష్యత్తు. అలా మనవాడిని ఎందుకు మనవాడు గౌరవించడు? ఎందుకు అంత లోకువా? కౌశిక్ అనేవాడు చాలా అగ్రెసివ్, కౌశిక్ చాలా దూకుడుగా ఉంటాను. నా తత్వం అబ్బాయి. ఫస్ట్ పాయింట్, బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్. అంటే వాళ్ళ కౌశిక్ అనేవాడు బాగా చేస్తాడు యాక్షన్ అంటున్నారంటే క్రెడిట్ గోస్ టు టెలివిజన్.